Hello aspirants, welcome back to Aptitude for Beginners series. So in this today's video, we are going to talk about percentages topic. This series is exclusively for those who are just beginners in aptitude, right? So, and if you want other topics as well, we have made a separate playlist for all the one shots of aptitudes. So go check that out first. Okay, let's start with what percentage actually is. So per means for every, cent is 100. So it means for every 100, right? ఇప్పుడు మన దగ్గర సమ్ 750 ఉన్నాయి, అందులో మీరు సమ్ అమౌంట్ తీసుకున్నారు కదా. సో 750 లోంచి సమ్ 250 తీసుకున్నారంటే 100 కౌంట్ లోంచి ఎంత తీసుకున్నట్టు అని అర్థం. అంటే మన దగ్గర ఉన్న ప్రతి వాల్యూని ఒక 100కి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దట్ ఇప్పుడు మీరు 750 లోంచి సంథింగ్ తీసుకున్నారు, నేను 800 లోంచి సంథింగ్ తీసుకున్నాను, ఇంకొక ఫ్రెండ్ 900 లోంచి సంథింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ డిఫరెంట్ పారామీటర్స్ నుంచి డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నారు. కానీ ముగ్గురికి ఒక కామన్ పాయింట్ కావాలి, రైట్? అప్పుడు ముగ్గురిది వాల్యూ తెలియడం కోసం అప్పుడు ఎలా చేస్తారు? సో అందుకు మనం అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 తీసుకుంటాం. ఓకే, సో పర్ ఎవ్రీ 100, రైట్? ఇప్పుడు 750లో 250 ఎంత పార్ట్ అవుతుంది అని మనం కనుక్కోవాలనుకో, అప్పుడు 100 డినామినేషన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటాం. సో అలా 20% అంటే 20/100 అంటే 20 పార్ట్స్ ఫ్రమ్ 100 అని అర్థం, రైట్? అంటే మీరు ఇప్పుడు 700లో ఆరెల్స్ ఈజీగా అర్థం అవడానికి 1000లో 200 పార్ట్స్ అన్నట్టు. అదే మీరు ఇప్పుడు 10,000 ఉందనుకో మీ దగ్గర, 10,000 నుంచి మీరు 2,000 తీసుకోవాలి అని అర్థం, రైట్? సో అలా పర్ 100 తీసుకురావడం మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ లెవెల్ ఫార్ములాస్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్. సో దీని గురించి ఫస్ట్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. బట్ సాల్వింగ్ అదంతా కొంచెం ఇది కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ లోకి వస్తుంది కాబట్టి తర్వాత వీడియోస్ లో చూద్దాం. బట్ జస్ట్ as this is an introduction video, just intro formulas చూద్దాం, right? If price increases by R%, the reduction in consumption so that not to increase expenditure is. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిస్కెట్ ప్యాకెట్ స్ట్రాటజీస్ చూసే ఉంటారు. మన చిన్నప్పుడు ఏదైతే 5 రూపీస్ ఉందో ఇప్పుడు కూడా అదే 5 రూపీస్ ఉంది కదా. కానీ షుగర్ కాస్ట్, మైదా కాస్ట్, ఆయిల్ కాస్ట్, ప్యాకేజింగ్, ప్లాస్టిక్ అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయింది కదా. సో రా మెటీరియల్ కాస్ట్ అంతా పెరిగిపోయింది, కానీ సెల్లింగ్ కాస్ట్ మాత్రం పెరగలేదు. బికాస్ కస్టమర్స్ ఇంక కొండ మానేస్తారు కాస్ట్ ఇంక్రీజ్ చేసామంటే. సో అలాంటప్పుడు ఆ ఉన్న దాంట్లోనే క్వాంటిటీ రెడ్యూస్ చేయాలి మనం కదా. సో క్వాంటిటీ రెడ్యూస్ చేసినా పెద్దగా కస్టమర్స్ ఏమి చూడరు, బికాస్ సైజ్ తగ్గించిన, నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ తగ్గించిన, రైట్? సో అలా ఇప్పుడు రిడక్షన్ ఇన్ కన్సంప్షన్ అంటే సైజ్ కానీ క్వాంటిటీ వాట్ ఎవర్, సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ పర్ ప్యాకెట్ అలా. సో అప్పుడు ఫార్ములా R/100 + R ఇంటూ 100%, రైట్? సో R రిప్రజెంట్స్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అనమాట. అంటే రా మెటీరియల్ ప్రైస్ అంతా ఇంక్రీజ్ అయింది కదా, దాన్ని R%. సిమిలర్లీ if price decreases by R%, then this formula, okay? If A is R% more than B, then B is less than A by this formula, okay? రైట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్ వాటిలో చూస్తాం. సో అందుకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మీకు ఫార్ములా ఒకవేళ గుర్తు లేకపోయినా సరే ఎలా సాల్వ్ చేయాలో కమింగ్ వీడియోస్ లో మనం చూద్దాం, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, మీకు పర్సంటేజెస్ లో బేసిక్స్ వచ్చు అంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం నార్మల్ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో మీకు బేసిక్స్ వచ్చు అంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో, రైట్? సో మనకి పర్సంటేజెస్ లో ఎప్పుడైనా క్వశ్చన్ ఏమి ఇచ్చారో డీకోడ్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ ఈక్వేషన్ ఫార్మ్ చేసే దగ్గరే మనకి మిస్టేక్స్ వస్తాయి. సో 4 ఈజ్ అంటే 4 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే ఏంటి? ఎక్స్ మనకు తెలియదు కాబట్టి. పర్సెంట్ అంటే బై 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వాట్ 1200. సరిపోయింది, ఈ క్వశ్చన్ వచ్చింది. సో క్యాన్సిల్ చేయడమే, 0 0 4 3s are 12. సో x ఈక్వల్ టు 1/3. సో ఎక్స్ వాల్యూ అన్నారు కాబట్టి నన్ విల్ బి ది ఆన్సర్, బికాస్ మనకి ఆప్షన్ లో లేదు కాబట్టి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఈజ్? సో వాట్ పర్సెంట్ ఈజ్ 70 ఆఫ్ వాట్ 280? మనం ఏం చేస్తాం, 70 ఆఫ్ 280 అని ఇంటూ 280 చేస్తాం. బట్ అలా చేయకూడదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 280 is
is 70, right? 280 లో ఎంత percent 70 అని కదా. So what percentage of 280 is 70? So what percentage of 280 is 70? 0, 0, and then 7 ones are 7 fours are 28. So this 0 goes that side. So x equal to by ఈ 4 ఉంది కదా 4. So 4 ones are 4 25s are. So 25% is the answer. Simple. Right. So this is the first problem that we are going to solve today. And next ఏంటంటే కొన్ని పర్సెంటేజ్ ట్రిక్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో. అంటే చూడగానే కన్వర్షన్స్ చేయకుండా క్యాల్కులేట్ చేయకుండా పర్సెంటేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ది ఎండ్. ఓకే, ఇన్ ఎలక్షన్ బిట్వీన్ two candidates, first candidate got 60% of the votes polled and second candidate got 280 votes. The total number of votes polled were. So some x number of votes చేశారు. అందులో గెలిచిన క్యాండిడేట్ కి 60% వచ్చాయి. సో ఓడిపోయిన క్యాండిడేట్ కి ఆఫ్ కోర్స్ ఎంత వచ్చినట్టు రిమైనింగ్ 40 కదా. రిమైనింగ్ 40% ఆఫ్ ద ఓట్స్ వచ్చాయి. సో ఆ వచ్చిన 40% కి వాల్యూ ఎంత ఇచ్చారు? 280 కదా. మనల్ని టోటల్ ఎన్ని ఓట్స్ పోల్ అయ్యో అడుగుతున్నారు. సో సి 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్ అంటే ఎక్స్. సో 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ దట్ వర్ పోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 280 వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. ఈక్వేషన్ వచ్చింది. సో సింపుల్ గా సాల్వ్ చేయడమే. 2 2s 2 5s. సో ఎక్స్ ఈక్వల్ టు 280 into 5/2. 2 1s 2 140s. So 14 5s is 70. So 700 votes is the answer. Clear? Let's go to the next thing. Right. So ఇవి ట్రిక్స్ అన్నమాట. మీరు జనరల్ గా 50% ఆఫ్ సంథింగ్ అని ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? హాఫ్ ఆఫ్ దట్ అనే కదా. రైట్. సో 50% అంటే చూడండి 50/100 ఆఫ్ సంథింగ్ సంథింగ్. సో 51s 52s. రైట్. మనం ఎప్పుడైనా జనరల్ గా మాట్లాడుకునేది అదే కదా. నాకు ఫుల్ వద్దు 50% కావాలి అని అంటాం. అంటే హాఫే కావాలి అని అర్థం. సో ఇది మళ్ళీ మీరు 50/100 ఇంటూ అదంతా చేయడం ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్, టైం వేస్ట్ ఆర్ ఎల్స్ పేజ్ కూడా వేస్ట్ సమ్ టైమ్స్. ఓకే. సో 50% ఆఫ్ 500 అంటే 500 లో హాఫ్ ఎంత? 250. సో 250 is the answer. ఇది మన అందరికీ తెలిసిందే, బట్ ఎగ్జామ్ లో ఆన్ స్పాట్ ఐడియా రావడం కోసం ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో వన్స్. ఓకే. సో 50% ఆఫ్ 468 ఎలా చెప్తారు? 4 లో హాఫ్ 2, 6 లో హాఫ్ 3, 8 లో హాఫ్ 4. సో 234. సింపుల్. అలా. సో 25% అంటే ఏంటి? 1/4 అనే కదా. ఓన్లీ 25% మాత్రమే ఉంది. లైక్ 1/4 అలా. రైట్. 25/100. 25 ones 25 fours 1/4 అన్నట్టు. సో 1/4 ఆఫ్ 2000. ఓకే. సో 1/4 ఆఫ్ 1000 ఏంటి? 1000/4. రైట్. సో 250 విల్ బి ది ఆన్సర్. ఆర్ ఎల్స్ 25% అంటే 100 లో 25 అన్నట్టు కదా. సో 1000 లో ఎంత అవుతుంది? 250. ఇంకొక 0 యాడ్ అయింది. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. సో 5% ఆఫ్ 500. 5% అంటే ఏంటి? 5/100. 5 ones 5 20s. రైట్. సో 1/20 ఇంటూ 500. సో మీరు 500 అనగానే 5% అనగానే ఇచ్చిన వాల్యూకి మీరు బై 20 చేయొచ్చు. ఓకే. సో 0 0 2 ones 2 25s. సో 25 విల్ బి ది ఆన్సర్. రైట్. సో అలా మీరు ఏం చేస్తారంటే 5 10 15 అలా. సో 10 వదిలే 5 25 అండ్ 50 10. సో అలా 10% అంటే ఏంటి? 1/10. 5% అంటే ఏంటి? 1/20. అలా గుర్తు పెట్టుకోండి. బికాస్ మీకు ఎగ్జామ్ లో 20% అని అడిగారు అనుకో, డైరెక్ట్ 1/5 ఇంటూ దట్ చేసేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. సో రైట్. 75% ఆఫ్ సంథింగ్ అడిగారు. ఇక్కడ కూడా మీకు అంతే. సో 75% అంటే ఏంటి? 25% ప్లస్ 50% అనే కదా అర్థం. రైట్. సో 600 లో 50% అంటే ఎంత? 300. 600 లో 25% అంటే ఎంత? 150. రైట్. ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇందులో హాఫ్ పార్ట్ ఈస్ 300. ఇందులో 1/4 పార్ట్ ఏమవుతుంది? ఈ 300 లో హాఫే కదా. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ బట్ నో ప్రాబ్లం. ఇందులో 600 ఇంటూ 1/4 కదా. సో 1/4 మీరు ఎలా రాయొచ్చు? 600 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అంతే కదా. సో 600 లో హాఫ్ అంటే ఎంత? 300. ఆ 300 లో హాఫ్ ఎంత? 150. ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీరు చేసే కొద్దీ ఇలాంటి థింగ్స్ మీకు ఆటోమేటిక్ గా మైండ్ లోకి వస్తాయి. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం, అర్థం కావట్లేదని ఏం కంగారు పడకండి. ఇలాంటివి మీరు ఎక్కువ చూసే కొద్దీ మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ లో ఈజీ సాల్వింగ్ ఎలా చేయాలో అలవాటు అవుతుంది. ఓకే.
సో ఫైన్. సో 75% ఆఫ్ 600 ఏమవుతుంది? 600లో హాఫ్ 300, ఆ 300లో హాఫ్ 150. సో ఆ 300 ప్లస్ 150 ఎంత అవుతుంది? 450. సో 450 విల్ బి ది ఆన్సర్, రైట్? ఓకే, ఇది సమ్ బేసిక్ థింగ్స్ టు రిమెంబర్. అండ్ ఇంకొకటి, x percentage of y is always equal to y percentage of x, right? So which means 20% of, let's say 50 is equal to 50% of 20. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, సో చూసుకోండి. ఇలా ఎందుకు అవుతుంది? సి 20% ఆఫ్ 50 మీద ఎలా రాస్తారు? 20/100 ఇంటూ 50, రైట్? సో 50% ఆఫ్ 20 ఎలా రాస్తారు? 50/100 ఇంటూ 20. ఏదైనా ఒకటే కదా. సి డినామినేటర్లో 100 ఉంది, డినామినేటర్లో 100 ఉంది, న్యూమినేటర్లో 50/20 50/20, రైట్? ఏదైనా ఒకటే కదా. సో అలా అనమాట. x percentage of y is always equal to y percentage of x. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ అనమాట. లెట్స్ గో టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సి మనకి ఏమి ఇచ్చారు? 50% ఆఫ్ అ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ 700. వాట్ ఈస్ దట్ నెంబర్ అని అడుగుతున్నారు. సో 50% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ దట్ నెంబర్, అంతే కదా. 50% అంటే హాఫ్ అన్నట్టు. సో ఆ నెంబర్ని మనం x అనుకుంటే x/2. హాఫ్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ 700. 15% ఆఫ్ 700. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో? క్యాన్సిల్ క్యాన్సిల్. x equal to 15 2s are 30, 3 0, 7 3s are 21, 210. So 210 will be the answer. Clear? Let's go to the next one. Okay. If fruit seller had some apples, he sells 40% of the apples and still has 420 apples. Originally he had. ఇందాక మనం చేసాం కదా, సేమ్ అలాంటి ప్రాబ్లమే. వాడి దగ్గర టోటల్ x నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి, అందులో 40% అమ్మేశారు. ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగిలినట్టు? 60% మిగిలినట్టు, అంతే కదా. ఆ మిగిలిన 60% వాల్యూ ఎంత? 420 యాపిల్స్ అంట, రైట్? సో ఒరిజినల్లీ ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. సి ఎక్స్ టోటల్ కదా. సో 60% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 420. సింపుల్. క్యాన్సిల్ ఇట్ అవుట్. 6 7s are 42. సో x ఈక్వల్ టు 700, రైట్? ఓకే, ఈ ప్రాబ్లం వచ్చి హోంవర్క్ ప్రాబ్లం. సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఆన్సర్ రాకపోయినా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఇన్ ద కమెంట్ సెక్షన్. వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ లో మీకు డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీరు బిగినర్స్ అయినా సరే ఆర్ ఎల్స్ మీడియం లెవెల్ యాప్టిట్యూడ్ చేయగలిగిన వాళ్ళైనా సరే. ఓకే, సో పార్ట్ 1 లో మనం బేసిక్ ఫార్ములాస్ అండ్ చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. పార్ట్ 1 లో మనం ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఈ వీడియోలో చూద్దాం. దెన్ విల్ స్టార్ట్ విత్ పార్ట్ 2. ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు? 15% ఆఫ్ y, 15% అంటే by 100 ఆఫ్ y ఈజ్ సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 21% ఆఫ్ z, 21% ఆఫ్ z, రైట్? సో ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా. ఇది ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఇవి క్యాన్సిల్. 5 3s are 3 5s are 15, 3 7s are 21, రైట్? సో 5y is equal to 7z. ఇక్కడ వరకు మనకు వచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ తో. దెన్ 12.5% ఆఫ్ y అంటే 12.5 by 100 into y, రైట్? దీన్ని మనం ఎలా రాయొచ్చు? 125 by 100. ఈ డెసిమల్ పోయింది కదా, సో ఇంకొక 0 కింద రాస్తాం, రైట్? ఆఫ్ y is equal to what percentage of z? సో x/100 into z, రైట్? ఇక్కడితో ఈక్వేషన్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ y వాల్యూ ఉంది, z వాల్యూ ఉంది. ప్రీవియస్ స్టేట్మెంట్ లో 5y ఉంది, 7z ఉంది కదా. సో y ఈక్వల్ టు సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z తీసుకొని వద్దాం. ఆ ఇన్ టర్మ్స్ ఆఫ్ z వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, సో దట్ z అండ్ z క్యాన్సిల్ అయ్యేలాగా. ఓకే, సో సాల్వ్ చేయండి. సో y ఈజ్ ఈక్వల్ టు 7/5 into z కదా. సో ఆ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 125/1000 into 7/5z ఈక్వల్ టు x/100 into z, రైట్? ఇప్పుడు z gets cancelled, 0 0 and 0 0 gets cancelled. ఇంకేముంది? 5 1s are 5 25s are, రైట్? నెక్స్ట్ 5 5s are 25, 5 2s are 10. ఇంకేమీ లేదు. సో x ఈక్వల్ టు
7 5s are 35 by 2. 35 by 2, which is 17.5. So 17.5 is the answer. Clear? So continue. So let's continue with part 2. Right. So 3 candidates contested an election and received 1136, 7636 and 11628 votes respectively. What percentage of total votes did winning candidate get? సో ఈక్వేషన్ సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ టోటల్ ఓట్స్ అని మనకు కనిపించింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సో అన్ని యాడ్ చేయండి. 11628, 11336 అండ్ 7636 ఇవన్నీ యాడ్ చేయండి. 6 2s are 12, 12 plus 8 20 02, 336, 6 plus 4 10 01, 6 6 12, 13 14 1, 7 plus 3 10 01, 112. So this is total number of votes, right? వాళ్ళు ఏమన్నారు? What percentage of total votes? So ఎలా రాస్తాం? What percentage x by 100 of into total votes 20,400, right? Did the winning candidate get? So what percentage of the total votes is equal to winning candidate vote? విన్నింగ్ క్యాండిడేట్ అంటే ఎవరు? ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళే విన్నింగ్ క్యాండిడేట్, రైట్? సో ఎక్కువ ఓట్స్ ఎవరికి ఉన్నాయి? వీళ్ళకు ఉన్నాయి. సో దట్ విల్ బి ద విన్నింగ్ క్యాండిడేట్ నెంబర్ ఆఫ్ ఓట్స్, రైట్? సో ఇక్కడ నుంచి మీరు క్యాన్సిల్ అవుట్ చేయడమే. 0 0 గెట్స్ క్యాన్సిల్డ్. 6 4 plus 2 6 కదా, సో 3తో డివిజిబుల్ అవుద్ది. అండ్ 8 plus 2 10, 10 plus 6 16, 17 18. సో ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా 6తో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. Because this number is divisible by 2 and 3 as well, and this is also divisible by 2 and 3 as well. So direct 6 to cancel cheyochu. 6 3s are 18, 6 4s are 24, right? 6 1s are 6, 5 migilindi. 6 9s are 54, 2 migilindi. 6 3s are 18, 19 20 21 22, 4 migilindi. 6 8s are 48, right? Next 4 plus 3 7, సో 3తో డివిజిబిలిటీ అవ్వదు. సో ఇంకా డైరెక్ట్గా మనం 2తో డివిజిబుల్ చేయడమే. 2 1s are 2, 2 7s are 14, 2 9s are 18, 2 6s are 12, 2 9s are 18, రైట్? 17 is a prime number. సో ఇంకా దేంతో డివిజిబుల్ అవ్వదు. సో డైరెక్ట్గా 17తో మనం డివిజన్ చేయడమే. సో 969 by 17. సో మనకు అఫ్కోర్స్ 17 టేబుల్ రాదు కదా. సో మనం ఏం చేద్దామంటే 17ని ఒక్కొక్క వాల్యూతో మల్టిప్లై చేసి చూద్దాం. ఎక్కడైతే 969 వస్తుందో దట్ విల్ బి ది ఆన్సర్. ఇంకొకటి, మీకు టైం ఉంటే అన్ని మల్టిప్లై చేయొచ్చు, కానీ టైం లేదు అంటే ఆప్షన్ ఎలిమినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ఫాలో ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో ఫస్ట్ చూడండి, మన దగ్గర 11,000 వాల్యూ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 20,000 ఉంది, రైట్? సో 20,000లో 11,000 ఆల్మోస్ట్ 10,000 అనుకుందాం. సో ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నట్టు కదా. సో దట్ ఆన్సర్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 50 to 60% అన్నట్టు మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో 50 నుంచి 60% దగ్గరలో వాల్యూస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఆ వాల్యూస్ చేయాలి. ఇంకొకటి, 90% ఆఫ్ ద ఓట్స్ ఆప్షన్ని మనం ఫస్టే ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే 20,000లో 11,000 అంటే అది 90% కాదు కదా, రైట్? 90% అంటే ఎంత? సమ్ 18,000 అలా ఉందనుకో, అప్పుడు 90% వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం 90తో చేసి చూసేవాళ్ళం. కానీ 20లో 11 అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు హాఫ్ కదా. సో 19 అయ్యే ఛాన్సే లేదు. అది మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. సో 50 to 60 మధ్యలో ఏ వాల్యూ ఉంది? 57 ఉంది. సో ఫస్ట్ దాంతో చేసి చూద్దాం. 17 into 70, 7 7s are 49. యూనిట్ డిజిట్లో 9 వచ్చింది. సో ఖచ్చితంగా దిస్ విల్ బి ది ఆన్సర్. ఎందుకంటే 60తో మీరు చేసినా సరే 7 zeros are ఎంత, రైట్? సో 60 into 70, 7 zeros are 0. సో యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 లేదు. సో దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. అండ్ యూనిట్ ప్లేస్లో 5 ఉంది. 7 5s are 35. కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 లేదు. సో దిస్ క్యాన్ బి ఎలిమినేటెడ్ యాజ్ వెల్. Okay, so E3 options can be eliminated based on the unit digits that we are taken. So this kind of method you can follow when you don't have any time in your exam. Okay, so when your time is up, you'll have to keep any option at that time. So at that time you can eliminate all these options based on the unit digit, right? But if you have time, you should definitely multiply and check, because sometimes ఇక్కడ మీరు ఎడిషన్ లో మిస్టేక్ చేసి ఉండొచ్చు కదా, ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, ఇక్కడైనా క్యాన్సిలేషన్ లో మిస్టేక్ చేసి ఉండొచ్చు,
వీఆర్ హ్యూమన్స్, అఫ్ కోర్స్ మనం మిస్టేక్స్ చేస్తాం. సో మిస్టేక్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మల్టిప్లై చేసే వాల్యూ వస్తుందో లేదో కూడా మనం చెక్ చేయాలి కదా. సో అందుకు టైం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ట్రై టు క్యాన్సిల్ ఇట్ అవుట్. ఓకే, సో 7 7s are 49, 4, 7 1s are 7, 7 1s are 7, 7 plus 7 14 plus 4 18, 1 1 1s are 1 plus 1 289. Sorry, my bad, I shouldn't multiply 17 by 17, I should multiply it with 57. Sorry. Okay, 7 7s are 49, 4, 7 1s are 7, 7 5s are 35, right? So 35 plus 4 is 39, 39 plus 7 is 46, right? 6 here, 4 here, 6 5s are 30, sorry, 5 1s are 5, 5 plus 4 9, 969. So 969 వచ్చింది. సో 969 here. సో 57% is the answer. క్లియర్. ఇంకొకటి, ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం ఎలా సాల్వ్ చేసాం, ఇక్కడ 1 స్టెప్ మల్టిప్లికేషన్ ఎలా చేసాం, ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అన్నీ కావాలంటే ఐ ఆల్రెడీ మేడ్ అ వన్ షాట్ విత్ ఆల్ ద మ్యాథ్ సింపుల్ ట్రిక్స్. సో మెనీ పీపుల్ టుడే ఆర్ ఫేసింగ్ అ ప్రాబ్లమ్ విత్ ద సింపుల్ క్యాలిక్యులేషన్స్ దట్ దే ఆర్ డూయింగ్. ఇదర్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్, దే ఆర్ either wasting a lot of time or else they are doing mistakes in that. So to avoid all of that, I've already made a one shot on all the mathematic tricks. So I'll put the link in the description box, check that out, and so that you'll get a basic idea about how to do all the calculations in a simple way. Okay, let's go to the next problem. Right, in an election between two candidates, one got 55% of the total valid votes, 20% of the votes were invalid. If the total number of votes was 7,500, the number of valid votes that other candidate got was. This is a bit lengthy question, కానీ ప్రతి స్టేట్మెంట్ దగ్గర యూ హ్యావ్ యువర్ ఓన్ ఆన్సర్. ఓకే, ఒక్కొక్క స్టేట్మెంట్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సి, ఇదంతా ఇచ్చారు. 55% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్, ఇది మీరు చూడాల్సింది. మనం ఏం చేస్తాం, టోటల్ ఓట్స్ 7,500 ఇచ్చారు కదా, అందులో 55% ఫైండ్ అవుట్ చేసి ఆ పర్సన్ది, ఇంకొక పర్సన్ ఏమవుతుంది, అఫ్ కోర్స్ 45%. సో 45% ఆఫ్ 7,500 చేసి మనం చేసేస్తాం. కానీ దే హ్యావ్ మెన్షన్డ్ వ్యాలిడ్ ఓట్స్, రైట్? సో 20% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్. అంటే 7,500 టోటల్ ఓట్స్లో 20% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అంట. సో ఎంత పర్సెంట్ ఆఫ్ ద ఓట్స్ వ్యాలిడ్? 80% ఆఫ్ ద ఓట్స్ మాత్రమే వ్యాలిడ్. అందులో 55% ఆఫ్ ద ఓట్స్ మనం తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 20% ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఎంత? 80. సో 80% ఆఫ్ ద total votes 7,500. This is the valid number of votes. Okay, so ఇందులో 55% of the valid votes were winning candidate కదా. సో అదర్ పర్సెంట్ ఎంత అవుతుంది? 45% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ కదా. సో అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది వ్యాలిడ్ ఓట్స్, రైట్? దీన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మల్టిప్లై చేసే బదులు యూ కెన్ కీప్ ఇట్ యాజ్ వ్యాలిడ్ ఓట్స్. సో 45% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. సో 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడ మీకు ఈక్వేషన్ వచ్చేసింది. మీరు డైరెక్ట్గా యూ కెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ అంటే సింపుల్గా ఉంది కాబట్టి సరిపోయింది. బట్ ఎగ్జామ్లో యూ హ్యావ్ 3 to 4 కండిషన్స్ ఇన్ అ సింగిల్ క్వశ్చన్ ఇన్ అ సింగిల్ స్టేట్మెంట్ యాజ్ వెల్. సో అలాంటప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఐమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో. ఇలా కూడా మీరు క్యాన్సిల్ చేయకుండా ఇలా ఉంచేసి మొత్తం ఈక్వేషన్ అంతా ఫార్మ్ చేసి మీరు సింపుల్గా ఒకేసారి అన్ని క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు. దాట్ విల్ బి వే మోర్ యూస్ఫుల్ ఫర్ యూ, right? 0 0 0 0 gets cancelled, this 0, right? 5 9s are 45, 5 2s are 10, 2 1s are 2 4s are 8. ఇంకేమున్నాయి డినామినేటర్లో? ఇంకేం లేవు. సో డైరెక్ట్గా చేయండి. 75 4s are ఎంత? 75 2s are is 150. సో 4s are is 300, right? సో 300 into 9, 9 3s are 27 0 0. So 2,700 will be the answer. Clear? Okay, let's go to the next problem. 2 students appeared in exam. One of them scored 9 marks more than the other, and his marks were 56% of some of their marks. The marks obtained by them are, right? ఇది కూడా ఒక బిట్ కాంప్లికేటెడ్ ఉంది, బట్ డోంట్ వరీ. ఫస్ట్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? వన్ ఆఫ్ దెమ్ స్కోర్డ్ 9 మార్క్స్ మోర్ దాన్ ది అదర్. సో వాళ్ళిద్దరికి మార్క్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 9 మార్క్స్ కదా. సో ప్రతి ఆప్షన్కి డిఫరెన్స్ 9 ఉందో లేదో చెక్ చేయండి. 39 - 30 9, 41 - 32 9, 42 - 33 9, 43 - 34 9.
రైట్. సో ఇక్కడంటే అన్నీ ఉన్నాయి, కానీ సమ్ టైమ్స్ ఆప్షన్లో ఏంటంటే సమ్ ఆఫ్ ద ఆ రెండింటికి డిఫరెన్స్ 9 అయ్యే ఛాన్స్ లేదు, రైట్. సో అలాంటప్పుడు యూ కెన్ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ టెలింగ్ ఇన్ ద కేస్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే, సో 2 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని A and B అనుకుందాం. One of them scored 9 marks more than the other. So A is equal to B plus 9. So A యొక్క మార్క్స్ ఏంటి, B కున్న మార్క్స్ కి ప్లస్ 9 అన్నట్టు. ఓకే, రైట్. అండ్ his marks were 56 marks of sum of their marks. So A marks equal to 56% of sum of their marks. So sum of their marks ఏమవుతుంది, A plus B. రైట్. సో ద మార్క్స్ ఒబ్టైన్డ్ బై దెమ్ ఆర్, సింపుల్గా ఫైండ్ అవుట్ చేయగలరా. సో ఏ ప్లేస్లో B plus 9 సబ్స్టిట్యూట్ చేయడమే. కానీ ఇక్కడ మనకి A 2 ప్లేసెస్లో ఉంది. ఐ బెటర్ ప్రిఫర్ B ఒక దగ్గరే ఉంది కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు అలా తీసుకురావడం బెటర్ అని ఐ థింక్. ఓకే, సో B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A minus 9 కదా. సో ఆ A minus 9ని ఇక్కడ B ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడమే, రైట్. సో A ఈజ్ ఈక్వల్ టు 56/100 into A plus A minus 9, right. So A plus A ఏమవుతుంది, 2A minus 9 into 56/100 is equal to A, right. So ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s are 4, 2 8s are 16, 2 50s are, right, again 2తో 2 14s are, 2 25s are, right. Sorry, రైట్. సో 56/100ని I've cancelled and 14/25 వచ్చింది. ఓకే, సో దిస్ 25 as it is in the denominator will take it that side. ఓకే, సో 2A minus 9 into 14 is equal to 25A, రైట్. సో 14 2s are ఎంత, 28A minus 14 into 9. సో 14 9s are ఎంత, 14 10s are is 140. అందులోంచి టేక్ ఒక 14 అవుట్, రైట్. సో 140 minus 14 is 126, రైట్, is equal to 25A. So this take it that side and bring this 25 this side. So 28 minus 25 is 3A is equal to 126. So cancel it out. 3 4s are 12, 3 2s are 6. So A value enta 42. So 42, 33 is the answer. Simple. Let's go to the next problem. The price of apple is first increased by 10% and then decreased by 10%. Find the change in the price of the apple. So, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ది యాపిల్ ఉంది, ఓకే, దాన్ని ఫస్ట్ 10% పెంచాం, మళ్ళీ 10% తగ్గించేసాం కదా. సో ఎంత చేంజ్ అవుతుంది అని అడుగుతారు. మనం ఏం చెప్తాం, ఎంత అయితే ఇంక్రీజ్ చేసామో సేమ్ అంతే డిక్రీజ్ చేసాం కాబట్టి చేంజ్ ఏమీ లేదు అని చెప్తాం కదా. కానీ ఇట్ ఈస్ మిస్టేక్. ఎందుకంటే ఇనీషియల్గా 100 రూపీస్ ఉంది అనుకుందాం యాపిల్, అందులో మీరు 10% ఇంక్రీజ్ చేశారు కదా. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ది యాపిల్ ఎంత, 110 రూపీస్. అందులో 10% డిక్రీజ్ చేశారంటే మీరు 100లోంచి 10% తీయట్లేదు, 110లోంచి 10% తీస్తున్నారు కదా. సో అక్కడ వాల్యూ మారిపోతుందా. సో అందుకు ఎప్పుడైనా ఎంతైతే ఇంక్రీజ్ చేసామో అక్కడి నుంచి డిక్రీజ్ చేసినా, లేదంటే సమ్ వాల్యూ డిక్రీజ్ అయ్యి అక్కడి నుంచి ఇంక్రీజ్ చేసినా సేమ్ వాల్యూ అవ్వదు. ఓకే, సో మనం ఏం చేసుకుంటాం, ఇందాక ఎజ్యూమ్ చేసుకున్నట్టే, సారీ ఫర్ ద బ్లడ్. ఓకే, మనం ఎజ్యూమ్ చేసుకున్నట్టే ప్రైస్ ఆఫ్ ద యాపిల్ 100 రూపీస్ అనుకుందాం, అందులో ఇంక్రీజ్డ్ బై 10%. సో 100లో 10% అంటే ఎంత, 10 రూపీస్ కదా. సో 100లో 10% ఇంక్రీజ్ అయింది అంటే 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో యాపిల్ ప్రైస్ ఎంత, 110 రూపీస్ కదా. అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 10%. సో 110లోంచి 10% అంట. సో 110లో 10% అంటే ఎంత, 1/10 ఇంటూ 110, 0 0 గెట్స్ క్యాన్సిల్, 11 కదా. సో అందులోంచి 11 రూపీస్ తగ్గించాలి. సో 110 minus 11 ఎంత, 99 కదా. సో 100 ఉండాల్సింది 99 అయిపోయింది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది, 1% డిఫరెన్స్ వచ్చింది. సో 1% ఈజ్ ది ఆన్సర్. క్లియర్. సో ఎగ్జామ్లో ఇక్కడ అంటే నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ లేదు, కానీ ఎగ్జామ్లో నన్ ఆఫ్ దీస్ వస్తే చాలా మంది నన్ ఆఫ్ దీస్ పెట్టారు ప్రీవియస్ మార్క్ అయిన ఎగ్జామ్లో. సో ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో, ఎప్పుడైనా ఒక దగ్గర నుంచి ఇంక్రీజ్ అయిన తర్వాత అక్కడ నుంచి డిక్రీజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైతే న్యూ వాల్యూ వచ్చిందో దాని పర్స్పెక్టివ్లోంచి మనం ఆలోచించాలి. ఓకే, నాట్ ఫ్రమ్ ద ఇనిషియల్ వాల్యూ దట్ వీఆర్ టేకింగ్, రైట్. సో Ram spends 40% of his salary on food, 20% of the house rent,
10% of movies and 10% of medicine. If his savings at the month end are 2000, then his month salary is, right? See, 40% of the salary it's going for food, 20% ఇంటికి, 10% మూవీస్ కి, 10% మెడిసిన్స్ కి. సో టోటల్ ఎంత స్పెండ్ చేశారు? 4 + 2 6 7 8 80% స్పెండ్ చేసేసారు. సో ఎంత పర్సెంట్ సేవ్ చేశారు? 20% సేవ్ చేశారు, అంతే కదా. సో సేవ్ చేసిన 20% 2000 రూపీస్ అంటారు. సో తన మంత్లీ శాలరీ ఎంత అవుతుంది, రైట్? సో 20% ఆఫ్ హిస్ టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 2000. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయడమే. 21 25. సో టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 20 into 5. So 5 2 is 10. 0 1 0 0 0. So 10,000 is his monthly salary. Clear? So I hope this video is clear to you, and let's go to the homework problem. So this is your homework problem. So try this question and let me know the answer in the comment section. So this is part 3 of percentages, and ee video lo R.S. Agarwal book lo unna questions ni manam konni chuddam. So pause the video and try the questions by your own, and ee video aina tarvata book open chesi you can try all the remaining questions, and meek emaina doubts unte let us know in the comment section. Vaati solutions manam next video lo discuss chedam. So the sum of two numbers is 2490. So x, y and two numbers anukundam. ఆ రెండింటికి సమ్ చేస్తే 2490 వచ్చింది. ఓకే, అండ్ 6.5% ఆఫ్ వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8.5% ఆఫ్ ది అదర్. సో దాన్ని ఎలా రాయొచ్చు? 6.5ని వీ కెన్ రైట్ as 65/10 కదా. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 కింద. ఓకే, సో 6.5% ఆఫ్ వన్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.5% అంటే 85/1000 ఇంటూ అదర్ నెంబర్. ఓకే, ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ అంటే ఎక్స్ కానీ వై కానీ విచ్ ఇస్ అ గ్రేటర్ వాల్యూ, దాని వాల్యూ ఏంటో అడుగుతున్నారు. ఇప్పుడు సింపుల్గా క్యాన్సిల్ చేయడమే. 1000 గెట్స్ క్యాన్సిల్. 5 13s 65, 5 17s. ఓకే, సో 13x ఈక్వల్ టు 17y. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. మనల్ని ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. మీరు 2 వేస్లో చేయొచ్చు. ఒకటి 13x minus 17y ఈక్వల్ టు 0 వేయచ్చు, అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2490 ఇలా వేసి మీరు క్రాస్ మల్టిప్లై అవన్నీ చేసుకొని ఫైనలీ 2 స్టేట్మెంట్స్ని సాల్వ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ x అండ్ y వాల్యూస్. ఆర్ ఎల్స్ ఇంకొక పని కూడా చేయొచ్చు. సో x ఈక్వల్ టు 2490 మైనస్ y కదా. సో ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ హియర్. ఓకే, దిస్ ఈస్ ద సింప్లర్ వే. సో 13 ఇంటూ x వాల్యూ ఎంత? 2490 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 17y. ఓకే, సో 13 ఇంటూ 2490 మైనస్ 13y ఈజ్ ఈక్వల్ టు 17y. సో ఇప్పుడు దిస్ 13 గోస్ దట్ సైడ్. సో 13 ఇంటూ 2490 ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 13 ఈజ్ 30y. ఓకే, ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయండి. 0 0 3 1s 3 8s 24 and 3 3s 9. So 83 into 13 చేస్తే you will get the value of y. సో మీరు ఏంటంటే 18 into 13 సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఇంకో విధానం చూడొచ్చు. ఏంటంటే యూనిట్ డిజిట్స్. సో 3 3s ఎంత? 9. సో ఆన్సర్ కి ఏదైనా సరే యూనిట్ డిజిట్ లో 9 ఉండాలి. ఓకే, సో ఇక్కడ యూనిట్ డిజిట్స్ లో 9 ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. సో అఫ్ కోర్స్ దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, టు వెరిఫై యూ కెన్ ఆల్సో మల్టిప్లై 83 into 13. So 3 3s 9, 8 3s 24, 2 and 3 1s 3. 24 plus 3 is 27, 2, 8 1s 8, 9 10, 1079. సరిపోయిందా? ఈ సింపుల్ వన్ స్టెప్ మల్టిప్లికేషన్ ఎలా కావాలో తెలుసుకోవాలనుకుంటే I'll put the link in the description box. ఏదైతే మ్యాథ్స్ లో సింపుల్ ట్రిక్స్ అన్ని I've made a one shot. సో మీకు మ్యాథ్ లో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వస్తున్నాయంటే you can go through that. Okay, let's go to the next problem. Okay, so in this problem it is given a man spends 35% of his income on food, 25% on children's education and 80% of the remaining, ఇది బాగా చూసుకోవాల్సింది, on house rent. What percentage of his income is left? Okay, so మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే మనకి ఇన్పుట్ అమౌంట్ కానీ లేదంటే అమౌంట్ క్వాంటిటీ కానీ అవి ఏమీ మెన్షన్ చేయలేదు. జస్ట్ ఆల్ ద పారామీటర్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజెస్. సో మనం ఏం చేస్తామంటే టోటల్ అమౌంట్ ని 100 అని అజ్యూమ్ చేసుకుందాం.
ఓకే, అందులో ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత 35% ఆన్ ఫుడ్ అండ్ 25% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. సో ఆ రెండు కలిపి 35 + 25 60% అతను స్పెండ్ చేసేసారు. ఓకే, సో 100లో 60% స్పెండ్ చేశారంటే ఎన్ని రూపీస్ స్పెండ్ చేసినట్టు 60 రూపీస్ స్పెండ్ చేసినట్టు. సో ఇంకా ఎంత రిమైనింగ్ ఉంది, ఇంకా 40 రూపీస్ మన దగ్గర మిగిలి ఉంది. ఓకే, అండ్ 80% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ హౌస్ రెంట్, అంటే ఈ 40లో 80% హౌస్ రెంట్ పే చేశారు అండ్ ద రిమైనింగ్ 20% ఇస్ సేవింగ్స్. ఓకే, సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ ఈస్ లెఫ్ట్, ఆ 20% వాల్యూని మనం అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్ గా 20% వాల్యూని కనుక్కోవడం. సో 20% ఆఫ్ దాట్ రిమైనింగ్ మనీ ఈజ్ హిస్ సేవింగ్స్. ఓకే, 21s are 25s are 5 1s are 5 8s are 40. So 8% is the answer. Clear? Let's go to the next problem. Okay, so A scored 30% marks and failed by 15 marks. B scored 40% of the marks and obtained 35 more than those required to pass. Pass percentage ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఫస్ట్ మనం టోటల్ మార్క్స్ ని T అనుకుందాం, పాస్ పాయింట్స్ ని P అని అనుకుందాం. ఓకే, సో 30% మార్క్స్ అంటే 30% ఆఫ్ టోటల్. ఓకే, అలా వచ్చినప్పుడు పాస్ పర్సెంటేజ్ కన్నా ఫెయిల్డ్ బై 15 మార్క్స్ అంటే దాని అర్థం ఏంటి, పాస్ పర్సెంటేజ్ కన్నా అదే పాస్ మార్క్స్ కన్నా 15 మార్క్స్ తక్కువ వచ్చినట్టు కదా. సో 30% ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు పాస్ మైనస్ 15. ఓకే, సరిపోయిందా, క్యాన్సిల్ ఇట్ అవుట్. సో 3T ఈజ్ ఈక్వల్ టు దిస్ 10 goes that side, 10P minus 150. Okay, next B scored 40% of marks and obtained 35 marks more than required to pass. So దాని అర్థం ఏంటి, 40% of total is equal to pass percentage కన్నా ఎంత ఎక్కువ వచ్చే 35 మార్క్స్ ఎక్కువ వచ్చే. సో 0 0 gets cancelled, 2 2s are 2 5s are. So 2T is equal to 5 into P 5P plus 35 into 5 5 5s are 25, 2 remaining, 5 3s are 15 plus 2 17. సో మన దగ్గర 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, P ఒకటి T ఒకటి. మన దగ్గర ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ ఉండాలి. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి టు ఫైండ్ అవుట్ 2 వేరియబుల్స్. సో దట్ మేక్స్ అవర్ వర్క్ ఈజియర్. సో ఆ రెండు సాల్వ్ చేసి వీ కెన్ ఫైండ్ T అండ్ P వాల్యూ. ఓకే, సో 3T is equal to 10P minus 150. 2T is equal to 5P minus 175. ఓకే, ఈ రెండు సాల్వ్ చేయాలి. సో మనం ఏంటంటే ఏదో ఒకటి క్రాస్ మల్టిప్లై అదే మల్టిప్లై చేసి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకి కావాల్సిన మెయిన్ పారామీటర్ ఏంటి, టోటల్ మార్క్సా లేదంటే పాస్ మార్క్సా? మనకి టోటల్ మార్క్స్ మాత్రమే కావాలి అనుకో, అప్పుడు P అనే పారామీటర్స్ ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. మనకి పాస్ మార్క్స్ కావాలనుకో T అనే పర్సంటేజ్ ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ లో అయితే మనల్ని పాస్ మార్క్స్ అడిగారు అనుకో, T కండిషన్ ని మల్టిప్లై చేసి క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. ఓకే, కానీ మనల్ని ఇక్కడ పాస్ పర్సంటేజ్ అడుగుతున్నారు. సో పాస్ మార్క్స్ ప్లస్ మనకి టోటల్ మార్క్స్ ఏంటో కూడా తెలియాలి కదా. సో అందుకు మనకి ఇప్పుడు రెండు ఇంపార్టెంట్. సో ఏం చేసినా పర్లేదు. ఓకే, సో ఐ విల్ గో విత్ into 2 into 3. Okay, 3 2s are 6, 2 3s are 6. So 3 2s are is 60 is equal to 10 2s are 20P minus 15 2s are 30. So 300. Okay, and again 2 3s are is 6. ఇలా ఎందుకు మల్టిప్లై చేసామంటే జనరల్ గా మనకి ఏదో ఒక పారామీటర్ క్యాన్సిల్ అవుట్ అవ్వాలి కదా. సో ఇక్కడ T రెండు వేరే వేరే కోఫిషియన్స్ ఉన్నాయి. సో కోఫిషియన్స్ ఈక్వల్ గా వస్తే మనం మైనస్ చేసి క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు కదా. అందుకోసం మనం మల్టిప్లై చేస్తాం. ఏ నెంబర్ మల్టిప్లై చేయాలి, జనరల్ గా అయితే పై వాల్యూకి కింద నెంబర్ తో మల్టిప్లై చేస్తాం, కింద నెంబర్ ని పై వాల్యూతో మల్టిప్లై చేసేస్తాం జనరల్ గా. లేదు కొంచెం పెద్ద వాల్యూస్ ఉన్నాయి అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం ప్రకారం మల్టిప్లై చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ వాల్యూ సమ్ 5 ఉంది, ఇక్కడ వాల్యూ సమ్ 2 ఉంది. ఓకే, 5 2s are 10 కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేస్తాం, 2 5s are 10 కాబట్టి దీన్ని 5 తో మల్టిప్లై చేస్తాం అలా. ఓకే, రైట్. సో 60 ఈక్వల్ టు 5 3s are 15, 15P మైనస్ 175 into 3. అది అలా ఫైండ్ అవుట్ చేస్తాం. 175 2s are ఎంత, 75 2s are అంటే 150, 100 2s are అంటే 200, 150 plus 200 is 350.
కదా. సో 175 2s is 350. 350కి ఇంకొక 175 యాడ్ చేయండి. ఓకే, సో 350కి ఇంకొక 150 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 500 ప్లస్ 150 యాడ్ చేశారు, ఇంకా 25 మిగిలిపోయింది కదా. సో 500 ప్లస్ 25 is 525. లేదు మీరు సింపుల్గా మల్టిప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ ఈ వేలో ఇట్ మేక్స్ యువర్ వర్క్ ఏ బిట్ ఈజియర్. ఎలా అంటే 175ని లేదంటే ఇంకో విధంగా ఆలోచించవచ్చు. 175ని నేను 150 అనుకుంటా. ఓకే, సో 15 3s are 45. సో 450 వచ్చింది. నేను ఇక్కడ ఎంత మైనస్ చేశాను? 25 మైనస్ చేశాను. అలా 25 3s are ఎంత? 75. సో 450కి 75 యాడ్ చేస్తే ఎంత? 525. ఏ వేలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ మల్టిప్లై అవ్వచ్చు. యూ కెన్ గో. ఓకే ఫైన్. సో కింద వాల్యూస్కి సైన్స్ చేంజ్ అవుతాయి, మైనస్ మైనస్ అండ్ ప్లస్. ఓకే, సో 60 gets cancelled. 20p minus 15p is 5p. Okay, this is 0. And sorry, here we made a mistake. ఇక్కడ ప్లస్ వస్తుంది, 5p plus 175 కాబట్టి. సో here also it's plus, so it becomes minus. Okay, సో ఇదంతా తీసేయండి, రైట్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో 20 minus 15 is 5p మైనస్, ఈ రెండింటికి మైనస్ సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. ఓకే, సో 5 plus 3 8, 25 యాజ్ ఇట్ ఈస్ ఉంది, 825. సో 5p minus 825. ఓకే, సో 5p is equal to 825. సో క్యాన్సిల్ చేయండి. 5 1s are 5, 30 మిగిలింది. 5 6s are 30, 5 5s are 25. సో పాస్ మార్క్స్ ఎంత? 165. సో టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది? ఇక్కడ ఏదో ఒక స్టేట్మెంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2t is equal to 5p plus 175 ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్ బికాస్ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఈజీగా వాల్యూస్ రెడ్యూస్ అయిపోతాయి కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో 3t is equal to 10 into 165 ఎంత? 1650, రైట్, మైనస్ 150. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 1650 మైనస్ 150 అంటే 1500 అవుతుంది, రైట్. ఇప్పుడు 3 1s 3 5s 15 0 0. సో టోటల్ మార్క్స్ ఎంత? 500 కదా. మన దగ్గర ఇప్పుడు టోటల్ మార్క్స్ ఉంది, పాస్ మార్క్స్ ఉన్నాయి. మనల్ని పాస్ పర్సంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. పాస్ పర్సంటేజ్ మనం ఎలా చేస్తాం? పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 కదా. సో 165 బై టోటల్ మార్క్స్ 500 ఇంటూ 100. 0 0 gets cancelled. 5 3s are 15, 5 3s are 15. So 33% is the answer. Clear? I'm sorry for this inconvenience. So ఇది కూడా మిస్టేక్స్ అవుతుంటే ఒకసారి చూసుకోండి, దట్ మైనస్ అండ్ ప్లస్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇక్కడ సైన్ చేంజెస్ లో కూడా సమ్ టైమ్స్ మిస్టేక్స్ అవుతుంటాయి. సో అది కూడా చూసుకోండి. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Okay, so this is your homework problem. So try this question and let me know the answer in the comment section. And the solution manam next videos lo chuddam. Okay, so part 4 I'll be making and andulo I'll provide it solution. And meer kachithanga try chesi answer let me know in the comment section. Okay, fine. So this question, a candidate has to obtain minimum 33 marks of the total marks to pass. He got 25% of the total and failed by 40 marks. The maximum marks are. ఇది కూడా కొంచెం ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే మోడల్. ఓకే, లెట్స్ ట్రై. Candidate has to obtain minimum 33 marks of the total marks to pass. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పాస్ పర్సెంటేజ్ ఇచ్చారు. సో టోటల్ మార్క్స్ ని T అనుకుంటే, పాస్ మార్క్స్ ని P అనుకుంటే, రైట్. సో పాస్ పర్సెంటేజ్ ఏమి ఇచ్చారు? 33% ఆఫ్ total marks is equal to pass percentage. Okay, next he got 25% of the total ante 25% of the total and failed by 40 marks ante 25% వచ్చినప్పుడు పాస్ మార్క్స్ కన్నా 40 మార్క్స్ తక్కువ వచ్చినట్టు కదా. సో పాస్ మార్క్స్ మైనస్ 40. ఓకే, ఇక్కడ పాస్ మార్క్ మనకి ఎంత ఉంది వాల్యూ? 33% ఆఫ్ టీ కదా. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే, మొత్తం టీ పారామీటర్స్ లో వచ్చేస్తుంది. సో అన్ని క్యాన్సిల్ చేసి మాక్సిమం మార్క్స్ అడిగారు, సో టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో పాజ్ చేసి త్వరగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్స్ లో ఆన్సర్ చెప్పండి. ఓకే ఫైన్. సో 25 1s 25 4s. సో టీ బై 4 ఈజ్ ఈక్వల్ టు 33/100 మైనస్ ఇంటూ టీ మైనస్ 40. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడం ఇట్స్ అ బిట్ హెక్టిక్. ఓకే, నేను ఏం చేస్తా అంటే ఈ 40ని ఐ టేక్ ఇట్ టు దిస్ సైడ్. సో దీనివల్ల ఏంటంటే T/4 తో 40 క్యాన్సిల్ చేయడం కొంచెం ఈజీ కదా కంపేర్ టు దిస్ వాల్యూ. సో అందుకు ఐ టేక్ ఇట్ దిస్ సైడ్. సో T/4 ప్లస్ 40
is equal to 33t by 100. Okay, so 4 4s are 16. So t plus 160 by 4 is equal to 33t. Yeah, so 33t by 100. Okay, 4 1s are 4 25s are. Saripenda? So take this 25 that side. So 25t plus 160 is equal to 33t. Okay, so 25t take that side. So 33 minus 25 anta. సో 33ని మనం 35 అని అజ్యూమ్ చేసుకుందాం. 35 మైనస్ 25 ఎంత? 10 కదా. సో 33కి మనం 2 యాడ్ చేసాం ఇందాక 35 రావడం కోసం. సో ఇప్పుడు 10 లోంచి 2 మైనస్ చేసేయండి. సో 33 మైనస్ 25 ఈస్ 8. ఓకే, సో 8t ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 25 అవుతుంది ఇది, బికాస్ 25 కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి. సో 160 ఇంటూ 25. సో మీరు ఇదర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లైక్ 8 1s are 8 2s are 16. సో 25 2s are is 50. సో 500 విల్ బి ది ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే 25 ఇంటూ 160. సి 25 టేబుల్తో ఏదైనా మల్టిప్లై చేయాలి అంటే ఆ వాల్యూని మనం 4తో డివిజన్ చేయాలి. ఓకే, సో 160 by 4 చేస్తే 4 4s are 16, 0 40 కదా. ఆ వచ్చిన వాల్యూకి 0 0 యాడ్ చేస్తే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మల్టిప్లైయింగ్ దట్ నెంబర్ విత్ 25. ఎందుకంటే 25 అంటే ఏంటి? 100 by 4 కదా. సో ఏదైనా ఒక వాల్యూని మనం ఆ నెంబర్ని 4తో మల్టిప్లై చేసి పక్కన ఇంటూ 0 చేసేయచ్చు. ఓకే, ఇంటూ 0 0 చేసేయచ్చు. ఓకే, సో అలా చేస్తే ఇట్ విల్ బి అ బిట్ ఈజియర్ అనమాట. లేదంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా 8 1s are 8 2s are క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సింపుల్గా వచ్చింది. సో 500 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. Right. In an exam, 34% of the students failed in maths and 42% failed in English. If 20% of the students failed in both, then percentage of people who passed in both was. As I've already mentioned earlier, ఎప్పుడైనా మార్క్స్ కానీ నెంబర్ వాల్యూ ఏమి ఇవ్వకుండా ఓన్లీ పర్సంటేజ్ పారామీటర్స్తో ఎంటైర్ ప్రాబ్లమ్ అంతా డిపెండ్ అయి ఉంది అంటే టోటల్ మార్క్స్ని లేదంటే టోటల్ వాల్యూని మీరు 100 అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను 100 అని అజ్యూమ్ చేసుకుంటున్నా. అందులో 34 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. సో 34 స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు, 42 స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, 20 స్టూడెంట్స్ బోత్లో ఫెయిల్ అయ్యారు. ఓకే, సో మనల్ని అసలు ఫెయిల్ అవ్వలేని స్టూడెంట్స్ మార్క్స్ అడుగుతున్నారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్ని సెట్స్లో క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఈజీ. ఓకే, సో ఫస్ట్ టోటల్ సెట్ ఒకటి అజ్యూమ్ చేసుకోండి ఆఫ్ 100 స్టూడెంట్స్. ఓకే, సో మ్యాథ్ 34 members. And then English 42 members. I'm bad with diagrams, please bear with it. And రెండు కలిపితే 20 అంట. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఓన్లీ మ్యాథ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? టోటల్ మ్యాథ్ 34 members. అందులో ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు 20 members. ఓన్లీ మ్యాథ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 34 minus 20 అంటే 14 members. ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 42 minus 20 అంటే 22 members కదా. మన దగ్గర ఇప్పుడు ఓన్లీ మ్యాథ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో 100 members అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి ఈ మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళందరినీ మైనస్ చేసేస్తే అసలు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వలేని వాళ్ళ వాల్యూ వచ్చేస్తుంది కదా, అంతే. సో యాడ్ ఆల్ దీస్ 1 5 and then 4 plus 2 is 6. So 100 నుండి subtract 56 which is 44. So 44 will be the answer. Clear? Let's go to the next problem. Right, so the sum of number of boys and girls in a school is 150. The number of boys is x. The number of girls become x percentage of total number of students the number of boys are. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా ప్రాబ్లం, బట్ ఏం కంగారు వద్దు. బికాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే చూడడానికి కాంప్లికేటెడ్గా ఉన్నా సరే క్వశ్చన్ని సెంటెన్స్ టు సెంటెన్స్ డీకోడ్ చేసుకుంటూ వెళ్తే మనకి స్టేట్మెంట్స్ వచ్చేస్తాయి. వన్స్ మనకి స్టేట్మెంట్స్ వచ్చాయంటే వీఆర్ గుడ్ టు గో, ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అయిపోయినట్టే. సి నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఎక్స్ అని అజ్యూమ్ చేసుకోమంటున్నారు. సో మనం గర్ల్స్ని వై అని అజ్యూమ్ చేసుకుందాం. సో బాయ్స్ ఆర్ ఎక్స్ అండ్ గర్ల్స్ ఆర్ వై. సో ఎక్స్ ప్లస్ వై వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే 150 members ఉన్నారు, మనకి ముందుగానే చెప్పారు. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇస్ ఎక్స్, then number of girls become x percentage of total number of students. ఈ స్టేట్మెంట్ ని డీకోడ్ చేయండి. number of girls అంటే y is equal to x percentage of అంటే మల్టిప్లికేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 150 వచ్చింది. సో 150 5 3s are 15, 5 2s are 10. సో 3/2 అంటే y is equal to 3x/2 అంతే. సో ఈ y వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ అంతే, మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేస్తుంది. సి ఎక్స్ ప్లస్
y ప్లేస్లో 3x/2 సబ్స్టిట్యూట్ చేయండి. 3x/2 ఈజ్ ఈక్వల్ టు 150, రైట్? సో 2x ప్లస్ 3x ఈక్వల్ టు 2x plus 3x, ఈ కింద డినామినేటర్ 2 ఉంది కదా, టేక్ ఇట్ దట్ సైడ్. ఓకే, సో 2x plus 3x ఈక్వల్ టు 15 2s are 30, 300. 5x ఈక్వల్ టు 300. సో 5 1s are 5 6s are 30, 0. సో x వాల్యూ ఎంత? 60. మనల్ని ఎవరి నెంబర్ అడిగారు? బాయ్స్ నెంబర్ అడిగారు. బాయ్స్ వాల్యూ ఏంటి? x. సో x వాల్యూ ఎంత? 60. సో ఆన్సర్ విల్ బి 60. ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేశారు కదా మొత్తం ఇవన్నీ. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఓపెన్ చేసి, ఆర్ ఎల్స్ బుక్ లేదు అంటే యూ కెన్ ఆల్సో ఓపెన్ ఇండియా బిక్స్ వెబ్సైట్. ఇండియా బిక్స్ వెబ్సైట్లో కూడా మంచి ప్రాబ్లమ్స్ దొరుకుతాయి మీకు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసి, ఎక్కడైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ ఆస్క్ us ఇన్ ద కమెంట్ సెక్షన్, we will help you there. సో కమెంట్స్లోనే ఆన్సర్ చెప్తాం. లేదు పెద్ద ప్రాబ్లం అంటే I'll explain you that in the next video. సో ఇది పార్ట్ 4 ఆఫ్ పర్సంటేజెస్. సో ఈ వీడియోలో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవి మీడియం లెవెల్ టు కొంచెం స్లైట్లీ డిఫికల్ట్ లెవెల్ ఉంటాయి. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ అన్ ఏరియా టోటల్ పీపుల్ ఆఫ్ 40% were women and 45% of coffee drinkers. 1/3 of the males are coffee drinkers. Suppose total number of people are 100. సో మనకి ఇక్కడ 100 అని మెన్షన్ చేసినా చేయకపోయినా వీ కెన్ అజ్యూమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 100 అని. ఓకే, సో టోటల్ 100 ఉన్నారు. ఓకే, అందులో 40% విమెన్ అంట. సో విమెన్ ఎంతమంది? 40 members. సో అఫ్ కోర్స్ మెన్ ఎంతమంది ఉంటారు? 60 members, బికాస్ టోటల్ 100 members కాబట్టి. ఓకే ఫైన్. సో 1/3 ఆఫ్ ద మేల్ ఆర్ కాఫీ డ్రింకర్స్. సో 60లో 1/3 కాఫీ తాగే వాళ్ళంట. సో 1/3 ఆఫ్ 60 అంటే 20 members ఆఫ్ మెన్ ఆర్ కాఫీ డ్రింకర్స్. సో నాన్ కాఫీ డ్రింకర్స్ ఎంతమంది? 60 minus 20, 40 members who doesn't drink coffee and 20 members who drink coffee. Okay, and suppose total number of persons is 100 and 45% are the coffee drinkers. Okay, so 100లో 45% అంటే ఏంటి? 45 members మొత్తం కాఫీ తాగే వాళ్ళు. ఓకే, సో మెన్లో కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది? 20 members. సో టోటల్ ఎంతమంది? 40 members. సో విమెన్లో కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది? Of course 25 members, because 45 minus 20 is 25 members. Okay, total women 40 members. అందులో కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది? 25 members. సో మనల్ని ఏం అడిగారు? ఫీమేల్ నాన్ కాఫీ డ్రింకర్స్ అని అడుగుతున్నారు. సో విమెన్లో కాఫీ తాగలేని వాళ్ళు ఎంతమంది? 40 minus 25 is 15. సో 15 will be the answer. Clear? Let's go to the next problem. Okay, సో ఈ ప్రాబ్లం చెప్పే ముందు మీకు ఒక చిన్న థింగ్ చెప్తా పర్సంటేజెస్ మీద. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 100 రూపీస్ ఉందనుకుందాం, అది 5% ఇంక్రీజ్ అయిందంట. 100 రూపీస్ 5% ఇంక్రీజ్ అయింది. సో మనం ఎలా రాస్తాం? 5% ఆఫ్ 100 ప్లస్ ఇనిషియల్గా మన దగ్గర ఉన్న 100 కదా. సో దీన్ని మనం ఇలా 2 స్టెప్స్లో చేసే బదులు మనం ఏం చేయాలంటే 100 ప్లస్ 5, సో ఎంత అవుతుంది? 105. సో డైరెక్ట్గా 105% ఆఫ్ 100 అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సరే మీది 100 కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉందనుకో, 500లో 10% ఎంత అని 10% ఇంక్రిమెంట్ జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఎంత వాల్యూ వచ్చిందని అడుగుతారు. సో మనం ఏం చేస్తాం? 20% ఆఫ్ 500 ప్లస్ ఇనిషియల్గా మన దగ్గర ఉన్న 500, ఇలానే కదా వాల్యూ ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఇది ఎంత అవుతుంది? 21s 25s 500s. సో 500 ప్లస్ 100 600 వాల్యూ అవుతుంది అని అజ్యూమ్ చేసుకుంటాం. సో దాని అర్థం ఏంటి? మన దగ్గర ఉన్న ఇనిషియల్ వాల్యూ ప్లస్ ఎంతైతే ఇంక్రిమెంట్ అయిందో ఆ వాల్యూ. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 100 ప్లస్ 20 అంటే ఎంత? 120 కదా. సో డైరెక్ట్గా 120% ఆఫ్ 500 అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని అర్థం ఏంటి? 0 0 గెట్స్ క్యాన్సిల్డ్, 12 5s 60, 600 సరిపోయిందా? ఏదైనా ఒకటే ఆన్సర్. సో ఎలా అంటే ఈ 500ని 100% ఆఫ్ అలా అనుకుంటున్నాం, మొత్తం 100% అన్నట్టు. సో 20 ప్లస్ 100 120% అన్నట్టు. ఓకే, ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలానే ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే, సో వాళ్ళు ఏమన్నారు? పాపులేషన్ ఆఫ్ ద టౌన్ 1,60,000 ఉండింది 3 years ago.
తర్వాత 1 year 3% ఇంక్రీజ్ అయింది, తర్వాత 2.5, తర్వాత 5. జనరల్గా కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే 3 years ఇంత పర్సెంట్ పెరిగింది కదా, లాస్ట్కి ఇప్పుడు ఎంత ఉంది అని అడుగుతున్నారు వాల్యూ. సో కొంతమంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసి 5, 6, 7, 8, 9, 10, 10.5% ఇంక్రీజ్ అయింది కదా. సో 1,60,000లో 10.5% అంటే ఆల్మోస్ట్ ఎంత, 10% అంటే 116,000 అన్నట్టు. సో 1,16,000కి ఆ 16,000 ప్లస్ ఎక్స్ట్రా చేంజ్ అదంతా యాడ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ అలా చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 1,60,000లో 3% ఇంక్రిమెంట్ అయితే ఏదో వాల్యూ వస్తుందా, ఆ వాల్యూలో 2.5% ఇంక్రిమెంట్ అయినట్టు. ఇనీషియల్గా ఉన్న 1,60,000లో ఇంక్రిమెంట్ అవ్వదు, ఇప్పుడు ఆ వాల్యూలో 2.5% ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో అందులో మళ్ళీ 5%. ఓకే, సో ఇయర్లీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ఉండింది, 1,60,000, అందులో ఎంత ఇంక్రిమెంట్ అయింది, 3%. అంటే వాల్యూ ఎలా రాస్తాం మనం, అఫ్ కోర్స్ 103/100, 103% అని రాస్తాం. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ యొక్క వాల్యూ. ఓకే, తర్వాత ఈ వాల్యూకి ఇంకొక 2.5% ఇంక్రీజ్ అయిందంట. సో ఇది ఫస్ట్ ఇయర్లో ఉన్న వాల్యూ అనుకుందాం, దీనికి 2.5% ఇంక్రీజ్ అయింది. సో దాన్ని ఎలా రాస్తాం, 102.5/100. బట్ ఈ డెసిమల్ పోవడానికి నేను 5 రాసేసి by 1000 రాస్తాను. ఓకే, ఇది సెకండ్ ఇయర్ ఉన్న వాల్యూ, ఇందులో మళ్ళీ 5% అంట. సో ఈ వాల్యూని నేను ఏం చేస్తున్నా అంటే సాల్వ్ చేయకుండా, బికాస్ సాల్వ్ చేస్తూ పోతే మనకి క్యాల్కులేషన్స్ చాలా పెద్దవైపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వాల్యూ అనుకుందాం, ఇందులో మళ్ళీ 5% అంట. సో మళ్ళీ 105/100. రిమెంబర్, ఇవన్నీ డైరెక్ట్గా యాడ్ చేయడం వేరు, ఇవన్నీ ఒకటి స్టేజెస్ ఫైండ్ అవుట్ చేసి జస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేయకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం అంతే. ఓకే, సో ఫైన్. సో 0, 0, 0, 0 గెట్స్ క్యాన్సిల్డ్, అండ్ ఇంకొక 0 ఉంది, 0, 1 more and 1 more. ఓకే, ఇక్కడ నుంచి 5తో ఎంతవరకు క్యాన్సిల్ అయితే అలా చేయొచ్చు. సో దిస్ గోస్ విత్ 25. 25 4s is 100, 25 1s is 25. ఓకే, సో 25 4s is 100 and 4 4s is 16. ఇంకా ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా, 5 2s are 10, 5 2s are 5 1s are. ఓకే, ఇంకా 2 1s are 2 2s are 4. ఓకే, డినామినేటర్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు న్యూమరేటర్స్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మల్టిప్లై చేసుకోవడమే. సో 21 2s are ఎంత, 42. అది మనకి చూడగానే తెలుస్తుంది కదా. ఆర్ఎల్స్ 41 2s are ఎంత, 82. అది ఇంకా ఈజియర్, బికాస్ ఇక్కడ తెలిసిన వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 21. సో మల్టిప్లై చేయండి, 2 1s are 2, 8 1s are 8, 2 2s are 4, 8 plus 4 12, 1, 8 2s are 16 plus 1 17. సో 1722 విల్ బి ది ఆన్సర్ ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఈ లెవెల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఎలా చేశానో మీకు ఏమైనా డౌట్ ఉంటే మ్యాథ్ సింపుల్ ట్రిక్స్ది 1 shot I've already made. I'll put the link in the description box. ఆ ఫుల్ షార్ట్లో ఏంటంటే మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ, లేదంటే ఎలా సాల్వ్ చేయాలి, ఏ అప్రోచ్ వెళ్ళాలి, ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, అవన్నీ డౌట్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ వస్తున్న వాళ్ళకి ఒక చిన్న గైడెన్స్ లాంటిది. ఒకవేళ మీకు కావాలి అంటే ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఫైన్. సో ఈ వాల్యూ, దీన్ని వి షుడ్ మల్టిప్లై విత్ 103. సో మనం ఏం చేస్తామంటే 103 అండ్ దిస్ వన్ ఇస్ అ లిటిల్ బిట్ బిగ్గర్. సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ యూనిట్ ప్లేస్ చూద్దాం. 3 2s are ఎంత, 6 కదా. సో యూనిట్ ప్లేస్లో 6 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో యూ కెన్ ఎలిమినేట్ బోత్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఓకే, సో వాళ్ళు ఏం అడిగారు, ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ అడిగారు, అంటే డైరెక్ట్గా ఈ వాల్యూ అడిగారు కాబట్టి డైరెక్ట్గా వీ కెన్ డూ దాట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ 3 2s are is 6 అగైన్, అండ్ ఇదంతా దట్ ఫాలోస్. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ 0 2s are 0. ఓకే, ఇక్కడ కూడా 0 వచ్చేసింది, ఇక్కడ కూడా అలా వాల్యూస్ వస్తుంటాయి, 0 2s are 0 అలా. నెక్స్ట్ డబల్ ఇంటూ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ లాస్ట్ 2 డిజిట్స్లో 6 6 ఉండబోతుంది. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ ప్లేస్లో 6 6 ఎక్కడుంది, ఇక్కడ 9 6 ఉంది. సో ఇది ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది ఒకటే ఉంది. ఓకే, మీకు ఒకవేళ ఎగ్జామ్లో టైం ఉంది అంటే ఖచ్చితంగా మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి ఈ 2 వాల్యూస్ని, బికాస్ ఒకవేళ ఎర్రర్ వచ్చిందేమో, మీరు ఎక్కడైనా ఈ పైన మిస్టేక్ చేసారేమో మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు అంటే యూ కెన్ సింప్లీ గో విత్ దిస్ వన్. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే,
So 605 sweets were distributed among children in such a way that number of sweets received by each child is 20% of total number of children. How many sweets did each child receive? Okay, so మనం ఏం చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఎన్ని 605 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఎక్స్ అని అనుకుందాం. ఓకే, వాళ్ళు ఏమి ఇచ్చారు 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. సో 20% ఆఫ్ అంటే ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సరిపోయిందా. ఇంకా కండిషన్ ఏమి ఇచ్చారు ఇన్ సచ్ ఏ వే దట్ నంబర్ ఆఫ్ స్వీట్స్ రిసీవ్డ్ బై ఈచ్ చైల్డ్. దీన్ని మనం ఎలా వేస్తాం, టోటల్ మన దగ్గర 100 స్వీట్స్ ఉన్నాయనుకో, ఓకే, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి నీకు 20 స్టూడెంట్స్ ఉన్నారనుకో. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని స్వీట్స్ ఇస్తాం, అఫ్ కోర్స్ 100 స్వీట్స్ డివైడెడ్ బై 20 పీపుల్ కదా. సో 21 25 ఒక్కొక్క స్టూడెంట్కి 5 ఇస్తున్నట్టు కదా. సో ఇక్కడ కూడా అంతే, టోటల్ 605 స్వీట్స్ ఉన్నాయి. అందులో 605 స్వీట్స్ని టోటల్ ఎంతమంది స్టూడెంట్స్తో ఇస్తున్నామో అది డివైడ్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని స్వీట్స్ వస్తున్నాయో తెలుస్తుంది కదా. వాళ్ళు ఇక్కడ ఏం అడిగారు, నెంబర్ ఆఫ్ స్వీట్స్ రిసీవ్డ్ బై ఈచ్ చైల్డ్. ఒక చైల్డ్కి ఎన్ని స్వీట్స్ వస్తున్నాయి, అఫ్ కోర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతే. ఓకేనా, సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయొచ్చు. 21 25. సో దిస్ ఎక్స్ గోస్ దట్ సైడ్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 605 ఇంటూ 5. మల్టిప్లై చేయండి. 5 5 25, 2 5 0 0 ప్లస్ 2 6 5 30. ఓకే, సో 3025కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు రూట్ అండర్ ఇది వస్తుంది కాబట్టి దీని వాల్యూ చూడగానే మనం 55 అని చెప్పగలగాలి. ఎలా అంటే మనం ఎప్పుడైనా రూట్ 5 లాస్ట్ 25 అలా ఉందనుకో, అప్పుడు అది ఖచ్చితంగా 5 స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది కూడా ఛాన్స్ ఉంటుంది, ఐమ్ టెల్లింగ్, ఖచ్చితంగా అవ్వాలని లేదు. అండ్ ఈ నెంబర్ ఏదైతే ఉందో అది కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఉందేమో ఒకసారి చూసుకోవాలి. ఎలా అంటే లైక్ 2 into 3 కానీ, లేదంటే 4 into 5 కానీ, లేదంటే 7 into 8 కానీ, అలా పక్క పక్కన ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తూ వస్తుందేమో చూడాలి. 30 6 5 అవుతుంది కదా, రైట్. సో ఇలాంటి కండిషన్ మనకు కావాలి. సో జనరల్గా ఏంటంటే ఏదైనా స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ట్రిక్ ఉంటుంది. అంటే ఏదైనా నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 25 అని ఉందనుకో, ఇలా యూనిట్ డిజిట్లో 5 ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి వాటికి స్క్వేర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 5 square is 25, 2 next number is 3, so 3 2s are 6, 6 25 will be 25 square. Okay, next 75 ఉందనుకో, 5 square అంతా 25, 7 next number అంతా 8, 8 7s are 56, 5 6 2 5 will be the answer. అలా ఇప్పుడు 30 కూడా 5 next number 6 కదా, సో 5 ఇక్కడ వస్తుంది అండ్ ఈ 25 ఆఫ్ కోర్స్ 5 కాబట్టి సో 55. ఇవన్నీ ట్రిక్స్ కూడా నేను ఆ ఫుల్ వీడియోలో పెట్టాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అలా ఇలా వచ్చింది. సరే ఎగ్జామ్లో మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, సో అప్పుడు ఏం చేస్తారంటే 3025 ఉంది, లాస్ట్లో 25 ఉందంటే అఫ్ కోర్స్ 5 వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఆల్మోస్ట్. సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో 5 వచ్చేలా ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉందనుకో, దానికి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. 5 5s are 25, 2 5 4s are 20, 20 40 plus 2 42, 4 4 4s are 16 plus 4 20. సో 2025 ఇది 3025కి దగ్గరలోనే ఉంది, అంటే ఖచ్చితంగా 4 నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు 55తో చెక్ చేసుకోండి, అలా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, సో టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది, 55 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. మనం ఆప్షన్స్లో చెక్ చేస్తాం, ఆన్సర్ లేదు, ఖచ్చితంగా నన్ పెట్టేసి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఏమన్నారు, హౌ మెనీ స్వీట్స్ డిడ్ ఈచ్ చైల్డ్ రిసీవ్ అని అడిగారు. అంటే ఒక్కొక్క చైల్డ్కి వచ్చిన స్వీట్స్ ఎన్ని అని అడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అడగలేదు. మనకి ఎక్స్ వాల్యూ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ స్వీట్స్ కాదు. సో నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 605 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, సో 5 11s 5 12s 60 and 1 121 and 11 square of course 121 కాబట్టి 11 11s 121, so 11 will be the answer. Simple. Okay, let's go to the next problem. Okay, the present population of a village is 5500. If the number of males increased by 11% and number of females increased by 20%, then the population will become 6330. What is the population of females in the village? So ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోగలిగితే ఓకే,
మీకు ఈక్వేషన్ వచ్చింది అంటే అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆన్సర్ని ఫ్రేమ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఏమి ఇచ్చారు, పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 5500. మనకి మాట్లాడుతున్న ఒక 2 కేటగిరీస్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో మేల్ని ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ M అండ్ ఫీమేల్ని ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ F. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ విమెన్ ఈజ్ ఈక్వల్ టు 5500 వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం. ఓకే, వాళ్ళు ఏమన్నారు, నెంబర్ ఆఫ్ మేల్స్ ఇంక్రీజ్డ్ బై 11%. సో మేల్ ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు, M ఉన్నారు, అంటే 100% ఆఫ్ M అనే కదా, అందులో 11% ఇంక్రీజ్ అయిందంట. సో దాన్ని మీరు ఎలా రాస్తారు, 100 + 11 అంటే 111 కదా. సో 111% ఆఫ్ M అండ్ ఫీమేల్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు, 20%. సో ప్లస్ 20/100 ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు 120. 100కి 20 ఇంక్రీజ్ అయింది కదా, సో 120/100 ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు, అలా ఇంక్రిమెంట్ అయిన తర్వాత టోటల్ పాపులేషన్ ఎంత అయింది, 6330. అంతే, మనల్ని F వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సి ఇది ఇలా క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, కానీ 11 ఈ వాల్యూ దీంతో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. సో డినామినేటర్స్ మారిపోతే మనకి ఎడిషన్ చేయడం కష్టం. సో అందుకని డినామినేటర్స్ అలాగే ఉంచుదాం. సో ఎలాగో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఎలా రాయొచ్చు, 111M ప్లస్ 120F ఈజ్ ఈక్వల్ టు, ఈ కింద ఉన్న డినామినేటర్ గోస్ దట్ సైడ్, 6330 అండ్ 2 zeros. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చింది. మీరు కావాలంటే 2 ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు, లేదా ఇందులో ఏదైనా ఒక పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనల్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ వాల్యూ ఏంటి అని అడిగారు. సో మనకు వచ్చిన వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ వస్తే డైరెక్ట్ కంప్యూటేషన్ అయిపోద్ది, ఇన్స్టెడ్ ఆఫ్ మేల్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఫీమేల్ ఫైండ్ అవుట్ చేస్తే. సో అందుకు ఫీమేల్ ఈక్వల్ టు అన్నట్టు తీసుకుందాం. సో ఫీమేల్ ఈక్వల్ టు 5500 మైనస్ మెన్. ఓకే, సో ఈ F వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వెయిట్, సో మీరు F వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకో అన్ని M టర్మ్స్లో వస్తాయి. సో అప్పుడు మీకు M ఈక్వల్ టు వాల్యూ వస్తుంది, మళ్ళీ F ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అలా అయినా ఓకే, బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే M వాల్యూ రాగానే కంగారులో అది పెట్టేస్తాం. సో మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మనం M ఈక్వల్ టు టర్మ్స్లో తీసుకుందాం. M ఈక్వల్ టు 5500 మైనస్ F. ఓకే, సో ఈ M వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ F వస్తాయి. సో లాస్ట్లో మీరు F వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, సో 111 ఇంటూ M వాల్యూ ఎంత, 550 00 మైనస్ F ప్లస్ 120F ఈజ్ ఈక్వల్ టు 633000. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. మీరు ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే. సి 111 ఇంటూ 5500 ఇది అలానే ఉంచండి, మైనస్ 111 ఇంటూ F 111F ప్లస్ 120F ఈజ్ ఈక్వల్ టు 633000. ఓకే, నెక్స్ట్ 120 మైనస్ 111 ఎంత, 9. సో 9F ప్లస్ దిస్ వాల్యూ అలానే ఉంచుదాం. సో 111 ఇంటూ 5500 ఈజ్ ఈక్వల్ టు 633000. సో 9F ఎంత అవుతుంది, 633000 ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 111 ఇంటూ 5500. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ మళ్ళీ మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేయడం కొంచెం కష్టం కదా. సో నేను ఏం చేస్తా అంటే ఈ 00ని కామన్గా తీసేద్దాం. ఓకే, సో 9F ఈక్వల్ టు 100 కామన్గా తీసేసాను. అండ్ ఆల్సో మీకు కావాలంటే 100 తీసేసిన తర్వాత ఇందులో ఈ నెంబర్ ఏదైతే మిగిలిందో అది 5తో కూడా మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 55లో కూడా 5 ఉంది. సో మీరు అలా కూడా కామన్గా తీయచ్చు, బట్ అది కొంచెం కాంప్లికేటెడ్గా అవుతుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి అది తీయట్లేదు. బట్ జనరల్గా ఏదైనా ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఉంది అంటే మీరు అలా కామన్గా తీసే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా కామన్గా తీయచ్చు. ఓకే, సో 6330 మైనస్ ఇప్పుడు డైరెక్ట్గా 111 ఇంటూ 55 చేసేయండి. సో 55 111 ఇంటూ 55 వాల్యూ 5 + 5 10 0 1 10 + 1 11 1 5 + 1 6. ఇది కూడా ఎలా చేశానో ఇది కూడా ట్రిక్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్ ఇన్ దట్ వీడియో. ఓకే, సో 6105. ఓకే, సో సపరేట్ చేయండి. 10 - 5 అంటే 5 అండ్ 2 - 0 is 2,
3 minus 1 is 2, 0. Okay, into 100 is equal to 9f. ఇక్కడ ఈ వాల్యూ సమ్ చేయండి. 5, 6, 7, 8, 9. 9 is divisible by 9. So this whole number will be divisible by 9. So 9 ones are 9 2s are 18, 19, 20, 21, 22. 4 మిగిలింది. 9 5s are 45. Okay, 25 into 0 0 is equal to 2500. So 2500 will be the answer. ఓకే, సో ఇక్కడ నేను ప్రతి క్యాలిక్యులేషన్ స్టెప్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే జనరల్గా మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా మిస్టేక్స్ అయ్యేవే క్యాలిక్యులేషన్స్ దగ్గర. సో అందుకు ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేయడం కోసం మీకు ఎవరికైనా ఒకవేళ క్యాలిక్యులేషన్స్లో కష్టంగా ఉంది అనిపిస్తే మీరు ఇది కూడా ఒకసారి ప్రొసీజర్ చూడండి. లేదు, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్స్, మీరు ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత యూ కెన్ స్కిప్ దాట్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండ్ లాస్ట్లో ఆన్సర్ చెక్ చేసుకోండి చాలు. ఓకేనా? ఓకే, సో 2500 విల్ బి ది ఆన్సర్. Let's go to the next problem. So this will be a homework problem. Idi try chesi let me know the answer in the comment section, and then solution meeku raaledu ante I'll provide the answer through shorts. Okay, fine. Next problem. Right, so 30% of the apple out of 450 are rotten. How many are there in good condition? ఇది of course simple problem. Okay, so 450 లో 30% rotten anta. So good condition లో ఉన్నది ఎంత percent? 70% of course. So అది మనం find out చేయాలి. 70% of 450. 0 0 0 0 gets cancelled. 45 into 7, 7 5 is 35, 3, 7 4 is 28, 31. So 315 will be the answer. I hope it is clear. And మీకు ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్లో అయినా డౌట్ ఉందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. We will definitely help you. And also పర్సంటేజెస్లో ఇదే లాస్ట్ వీడియో. సో మీకు ఇంకేమైనా మోడల్స్లో డౌట్ ఉంది అంటే ఆస్క్ us in the comment section. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకొక వీడియో I'll try to provide, or else షార్ట్స్ ఫామ్లో అయినా సరే I'll make the videos and provide you with the link. Okay, so I hope the entire topic is clear to you, and if you're new, please do consider subscribing if you like the content, and thank you for watching till the end. So see you tomorrow. Bye.